నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే నిన్నటి రోజు కండోమ్స్ ప్రత్యక్షం కావడంతో ఒక గ్రామస్తులు కూడా అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా అవాక్కు అయిన పరిస్థితి. ఎందుకంటే ఒక కండోమ్స్ యొక్క స్కూల్ పరిసర ప్రాంతాల్లో కనిపించడం వల్ల పిల్లలు ఆడుకోవడం వల్ల వాటితో అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి గ్రామస్తులు యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనము మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రామాయంపేట మండలం కాట్రియాల్ మనం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ 40 మంది ప్రాథమిక పాఠశాలలో ఉంటారు. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్కి సంబంధించి 20 మంది విద్యార్థులు కూడా ఉంటారు. వీరికి సంబంధించి భవిష్యత్తులో ఒక ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క కండోమ్స్ ప్రత్యక్షం కావడం వల్ల ఈ యొక్క గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి స్కూల్ హెడ్ మాస్టర్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఉదయ్, చెప్పండి, ఇటువంటి సంఘటన జరగడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఇటువంటి జరగడం వల్ల ఏం చెప్తారు? పిల్లల తల్లిదండ్రులకు మేము ముందు నుంచే చెప్పేది ఏంటంటే మన పాఠశాలని పరిశుభ్రంగా ఉంచుకుందాము, ఇబ్బంది కాకుండా చేసుకుందామని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ పిల్లల యొక్క తల్లిదండ్రులు కాకుండా మా పాఠశాల ఆవరణలో ఉన్న ఒక మన వైద్య సంబంధించి ఒక అధికారిని తను ఎక్స్పైరీ అయిపోయిన కండోమ్లని తీసుకొచ్చి ఇక్కడ ఒక వేల సంఖ్యలో కండోమ్లని కాల్ చేయడం జరిగింది. ఆ కాల్ చేసే సంఖ్యలో కొన్ని మా పాఠశాల ఆవరణలో రావడం జరిగింది. ఆ కాంపౌండ్లో ఉన్న పిల్లలు వాటిని పట్టుకోవడము, వాటిని వాడడం లాంటివి జరిగింది. దీనివల్ల పిల్లలకు ఆరోగ్యానికి కూడా హాని అయ్యే అవకాశం ఉంది. దయచేసి పిల్లల తల్లిదండ్రులకు చెప్పేది, గ్రామస్తులకు చెప్పేది ఏంటంటే మనం ఒక బడిని గుడిలాగా చూసుకోవాల్సింది పోయి ఇలాంటి పనులు చేయడం వల్ల పిల్లలకి మరియు పాఠశాలలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. పిల్లలకు తల్లిదండ్రులకు ఇంకో ఈ విషయంగా చెప్పేది ఏంటంటే పిల్లలకి ఇక్కడ వాష్రూమ్స్కి లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ వాష్రూమ్ గురించి మనం తల్లిదండ్రులు ఆలోచించి వాష్రూమ్స్ని వచ్చేటట్టుగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తెప్పించే ప్రయత్నం చేయండి. అదే రకంగా పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు కూడా కొరత ఉంది. దానికి సంబంధించి డిప్యుటేషన్ కూడా మాట్లాడితే ఈ సందర్భంగా బాగుంటుందని నేను అడుగుతున్నాను. ఓకే, అంటే గ్రామస్తులు నిన్నటి రోజు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు, అదేవిధంగా ఈ యొక్క కండోమ్స్ పారేసినటువంటి అధికారులు ఎవరైనా వచ్చారా స్కూల్కి? రావడం జరిగింది, ఎస్ఐ కూడా రావడం జరిగింది. దాని గురించి కూడా పక్కకున్న ఎవరైతే కాల్ చేసారో వాళ్ళని కూడా అడగడం జరిగింది. ఇంకోసారి ఇలాంటి రిపీట్ చేయడం సరైన పద్ధతి కాదని వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. ఇంకోటి డిఎంహెచ్ఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఉంది. వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, దాని మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ. అందరూ కూడా 10 సంవత్సరాల లోపు ఉన్నవారే ప్రాథమిక పాఠశాల 45 మంది ఉన్నారు, ఇటు అంగన్వాడికి సంబంధించి 20 మంది ఉన్నారు. కాబట్టి వారు బయట ఆడుకునే బెలూన్స్ అనుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఆరోగ్యంగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా పిల్లల తల్లిదండ్రులకు ఏం చెప్తారు? పిల్లల తల్లిదండ్రులకు ముందు నుంచే చెప్పేది అదే విషయం సార్. మేము కూడా పిల్లలకి ఏంటంటే ఇవి ఎక్స్పైరీ అయిందంటారు, ఎక్స్పైరీ అయిన వాటిని వాళ్ళు తీసుకొని వాటిని ఊదడం లాంటివి చేస్తుంటే దానివల్ల పిల్లలకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఆరోగ్యానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి చర్యలు చేపట్టకుండా ఉంటేనే చాలా మంచిగా ఉంటుంది. మన పాఠశాలన్నీ ఖచ్చితంగా పరిశుభ్రంగా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు చోటు లేకుండా చూసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఇది పరిస్థితి. అంటే కంపల్సరీ ఖచ్చితంగా స్కూల్ డెవలప్ అయ్యే విషయంలో యూత్ కానీ గ్రామస్తులు కానీ ముందుండాలని చెప్పి ప్రధానంగా ఒక హెడ్ మాస్టర్ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా గ్రామస్తులు, గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఉన్నారు. చెప్పండి, మీకు ఎప్పుడు కనిపించినాయి? ఎవరు వేసారు ఇక్కడ? ఇక్కడ సార్ ఉన్నారు. సార్ నిన్న లీవ్లో అన్నాడు, నేను వచ్చినాం, చూసినాము, ఏరేసి మేడం పెట్టేసినాం, ఫోటో పెట్టేసినాం, మంచిగా ఉండాలని చెప్పేసినాం, పక్కలో కూడా చెప్పేసినాం. ఎస్ఐ వచ్చిండు, చూసిపోయిండు. అంటే గతంలో ఇటువంటి ఎప్పుడైనా జరిగినాయా? ఇప్పుడే జరిగిందా? ఎప్పుడు కనిపించలేదు సార్, ఇప్పుడే కనిపించినాయి, ఎప్పుడు కనిపించలేవు. ఎన్ని రోజులు ఎప్పుడు కనిపించలేవు. గ్రామ పంచాయతీ మధ్య మాట్లాడుతున్నాం. అంటే ఈ బెలూన్స్ సంబంధించి పిల్లలకు తెలియదు కాబట్టి అవి నోట్లో పెట్టుకున్న పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఏం చెప్తారు పిల్లల విషయంలో? పిల్లలకు ఏమని మంచిగా అవి ఏరేసినాము, నీట్గా చేసినాము, ఏమి కనిపించకుండా చేసినామని చెప్పేసి. అంటే మీరు చెప్పండి, అంటే మీరు కూడా గ్రామస్తులు కాబట్టి ఏం చెప్తారు? ఇటువంటి సంఘటన అందరినీ కూడా జిల్లా మొత్తం కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏం చెప్తారు సార్? మంచిది కదా సార్ మాది, ఎందుకంటే ఇక్కడ పిల్లలు మంచి చదువుకోవాలనే ఉద్దేశంతో పంపిస్తాం. అవి ఏమడదంటే ఆ కండమ్స్ వాడుకొని వాళ్ళు వారేసిరా లేకపోతే మంచి అని పారేసిరా తెలియదు. వాళ్ళు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు సార్. మరి పిల్లలకు చాలా ఇబ్బందుల కారకం. ఇప్పుడు మేము నిన్న కూడా మధ్యాహ్నము పొద్దున వచ్చినాము, వచ్చేలోపు ఆ గోడ నుంచి తిరుగువారు అవి చెట్లకి ఉన్నాయి, అది అన్నీ చూసినాం. మేము కూడా చూసి సారని వాళ్ళకు మా ఊళ్ళో గ్రామస్తులకు కూడా కొంచెం అందరం వచ్చినాము, చూసి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే మనకు సెక్రటరీ మేడంకి ఫోన్ చేసారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ చూసుకున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, పిల్లలు అనారోగ్యానికి గురవుతారు.
ఎందుకంటే పిల్లలకు మన మీద స్కూల్ పోతారని చెప్పి పంపిస్తున్నాం, కానీ వాళ్ళు అవి చేస్తారని మనకు తెలియదు కదా. పిల్లల తల్లిదండ్రుల కొడుకే ఇబ్బంది, పిల్లల కొడుకు ఇబ్బంది. ఇది ఇటువంటి విషయాలు చేసుకుంటే కరెక్ట్ కాదు ఇది. అంటే ఫారెస్ట్ వారికి సంబంధించి చూసుకున్నట్టయితే వారు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ బహిరంగ ప్రదేశంలో ఫారెస్ట్ అంటి పెట్టినామని చెప్పి తెలుస్తుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ విషయంలో? వాళ్ళని ఇంటిమేషన్ తీసుకొస్తారు, మేము చూడలేదు వాళ్ళని ఏం చెప్పారు అనేది మేము అడగలేదు. నా ఎస్ఐ వచ్చిండట, వాళ్ళు ఏం మాట్లాడారని మనకు తెలియదు సార్. అది వాళ్ళ ఇంటి వాళ్ళ నాడు ఏం అడిగిరు తెలియదు. మేమైతే ఇక్కడ నిన్న ఫోన్ చేసినాం, అక్కడ లేరు, ఆమె లేపలేదు, ఫోన్ కూడా లేపలేరు. మేము ఆమె పిలుద్దామంటే రాలేదు. అట్లా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.